సమయము సందర్భం కాదు ఈ సబ్జెక్ట్ మాట్లాడేది. ఎందుకు మరి ఈయన ఇప్పుడు ఈ సబ్జెక్టు మాట్లాడుతున్నాడని ఆలోచన చేసి లోతుగా విచారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇంకొక సైడు ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంటు, ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా బాగా అమలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లో ఒక చర్చకు తీసుకురావాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన కుటుంబంలో మా తాతగారు ఏ విధంగా చనిపోయారు, మా నాన్నగారు ఏ విధంగా చనిపోయారు, మా చిన్నాన్నగారు స్వయం కృతాకి దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చనిపోయినారనేది మొత్తం యావత్ దేశం అంతా చిన్నపిల్లలు కూడా తెలుసు. ఆ డెడ్ బాడీ ఎప్పుడు దొరుకుతుందా ఏంటా అనేది కూడా అందరూ ఎదురు చూసి ఎక్కడ జరిగింది. ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆ రోజు వాతావరణం అనేది అందరికీ తెలిసింది. ఇంతకుముందే కేశవ్ గారు చెప్పినట్లు దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో చూశాం. వివేకానంద రెడ్డి హత్య ఏ విధంగా చిత్రీకరించారో చూశాం. ఈరోజు మీకు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలోనే ఒక క్వశ్చన్ వేసుకోండి. రాష్ట్ర ప్రజలారా, వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా భావిస్తున్నారు, ఎవరు చేశారని. 80%, 90% మీ మీద ఆరోపణలు రాకుండా నేను రాజకీయం నుంచి సన్యాసం చేసుకున్నాను. ఓపెన్ ఒక ప్రెస్ క్లబ్లో ఒక సోషల్ మీడియా పెట్టి మీరు ఓపెన్ చేయండి. ఈ క్వశ్చన్ చేసి మీరు ఓపెన్గా ఎవరైనా దీని మీద ఆన్సర్ చేయండి. మీరు నమ్ముతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది దీంట్లో, వివేకానంద రెడ్డి దాంట్లో డైరెక్ట్గానే నమ్ముతున్నాం అనే క్వశ్చన్ రాకుండా పోతే నేను ఎంపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి మానుకున్నాను. ఇవన్నీ ఒక పక్క చేస్తూ ఎంత ధైర్యంగా మళ్ళీ ఈ విషయాన్ని తీసుకొని వచ్చి అంటే అతను ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, ఈ గొడ్డలి అనేది బాగా ప్రజల్లోకి పోయింది. దాన్ని డైవర్ట్ చేయడానికి పాపం ఒక శాంతి దూతగా ఆయనే నేను మంచివాడిని, మా కుటుంబం ఇలా చేశారని. అసలు కుటుంబంలో ఈరోజు పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబంలో చిన్నాన్నను చంపేసి ఒక పక్క చెల్లెలతో దూరం అయిపోయి సిస్టర్స్తో ఈ కేసులన్నీ ఎవరు విచారించారు? చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వం కాదు, సిబిఐ విచారించేసి ఈరోజు వైఎస్ భాస్కర్ రెడ్డిని ముద్దాయి చేసి మిగతా మీ దగ్గర ఉండే కుటుంబ సభ్యులందరినీ ముద్దాయిలు చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పటికీ. ఇంకా కూడా వివేకానంద రెడ్డి హత్య అప్పుడు ఎప్పట్లో నిజంగా దేవాంశ్ లేడు, లేకుంటే ఆయనకు చిన్నపిల్లాడు, లేకుంటే ఆయనే కొంచెం 10-15 సంవత్సరాలు వచ్చింటే ఆయనే పాత్ర ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి నమ్మించే విధంగా ప్రయత్నం చేసేవాడు. ఎక్కడ పోతున్నాం? అసలు చరిత్ర ఏంటి? రాజారెడ్డి ఏ విధంగా చిన్నప్పుడు చేశాడు అంటే, మేము చిన్నప్పుడు దాదాపు 48 సంవత్సరాల క్రితం పులివెందుల్లో ఇతని పరిస్థితి ఏంటి? అప్పుడు ఒక ఎస్టీ కులాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీలు దొమ్మిలు చేసేవారు. రికార్డులో ఉంది పోలీస్ స్టేషన్లో, పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎన్ని దోపిడీలు ఎన్ని దొమ్మిలు అంటే విలేజ్లపై పడి నైట్ పూట ఇప్పుడు స్టీవర్పురం చూసాం కదా, అప్పుడు ఏ విధంగా చేసేవాళ్ళని ఆ విధంగా జరిపించుకుంటూ జీవనం గడిపేవాడు. అక్కడి నుంచి కోడూరులో మంగంపేట వెరైటీస్ బాగున్నాయని చెప్పేసి అక్కడ సుబ్బనర్సయ్య దగ్గర ఒక టిప్పర్ పెట్టుకొని ఆయన దగ్గర పనిచేస్తూ ఈ మైండ్లో బాగా ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయన్ని మర్డర్ చేసినప్పటి నుంచి ఆ టేస్ట్ అనేది చూశాడు, ఒకరిని చేసేస్తే ఏ విధంగా ఆదాయం వస్తుందని. అక్కడి నుంచి పులివెందల్లో ఏ విధంగా 78లో ఆయన కొడుకు ఎమ్మెల్యే కావడము, ఆ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఆధిపత్యాన్ని చేసుకోవాలి. ఇప్పుడు కేశవ చాలా క్లుప్తంగా క్లియర్గా ఇప్పటికీ మీరు మీడియా అంతా కూడా ఒక్కసారి ఆ పార్నపల్లి విజిట్ చేయాలని కోరుతున్నారు. ఆ పార్నపల్లి అనేది బార్డర్, లాస్ట్ అనంతపురం జిల్లాకు బార్డర్ లాస్ట్ విలేజ్.
దాని తర్వాత ఆ పక్క చిత్రావతి రివర్ ఉంది. చిత్రావతి రివర్ తర్వాత అనంతపురం జిల్లా. ఆ గ్రామంలో జరిగిన భయానక వాతావరణం ఇంకా కూడా మాకు అట్లే ఒక సినిమా చూపించినట్టు ఉంది. అందువల్ల పులివెందుల్లో ఈరోజు ఎన్ని హత్యా రాజకీయాలు ఏ విధంగా చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజారెడ్డిని హత్య చేయాల్సి వచ్చింది? అక్కడ అతను ఎంతోమందిని హత్య చేయించి రాజకీయ లబ్ధి కోసం వారి కసి తీర్చుకోవాలని చెప్పేసి ఆయన్ను అందరూ చూస్తూ ఉండగానే ఎక్కడో అడవిలో కాదు ఎక్కడో కాదు నడి రోడ్డులో ఆ రోజు ఆయన మీద బాంబులు వేసేసి ఎవరు చేసింది? విక్టిమ్స్, వాళ్ళ బాధితులు, వాళ్ళ చేతిలో చనిపోయిన బాధితులు ఆయన పైన చేశారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి అప్పుడు కొంచెం వయసు వచ్చి 35-32 సంవత్సరాలు ఉంటాయి. ఆ తాతను మా వాళ్ళు వీళ్ళు చేశారనే ఉద్దేశంతో ఈయన సూట్ కేసు బాంబు పెట్టి తయారు చేస్తే దాంట్లో దొరికిన వ్యక్తి కదా. ఆ రోజు అక్కడ ఇప్పుడు కడపలో ఏఎస్పీగా ఉన్నాడు ఒక ఎస్ఐ ఉన్నాడు ప్రకాష్ అని. ఆ ఎస్ఐని జగన్మోహన్ రెడ్డి కొట్టని పోయి అది కేసు ఉంది. రాజారెడ్డి పైన రౌడీ షీటర్ కేసు, దొమ్మి కేసులు, ఇన్ని కేసులు హిస్టరీ. అప్పుడు తెలుగుదేశము ఇవన్నీ గవర్నమెంట్ కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు. మీ గవర్నమెంట్లోనే రాజారెడ్డి పైన రౌడీ షీటర్. అలాంటి చరిత్రని మన వివేకానంద రెడ్డి వరకు చూశాం. అసలు కుట్రలు కుతంత్రాలు అనేది కొత్తగా ఎవరికొరికో క్రిమినల్స్ కూడా రాని ఐడియాలు మీకు వచ్చి మీరు రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొంది ఈరోజు రాష్ట్రంలో నాకు ఒక గొడ్డలనే పేరు వచ్చింది, ఒక క్రిమినల్ అనే పేరు వచ్చింది. ఆ పేరు పోగొట్టుకోవాలని చేస్తే రాబోయే రోజుల్లో మంచి పనులు చేయాలి. ఇవన్నీ చేసిన వల్ల ఒక్కసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు ఎంత నరకయాతన పడి ఈరోజు మిమ్మల్ని 11 సీట్లకు తెచ్చేస్తే దాన్ని ఏ విధంగా నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచన చేయకుండా ఇంకా కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడుండే సోషల్ మీడియా ఇప్పుడుండే యువతకు ఇవన్నీ నచ్చవు. రాష్ట్రానికి మంచి చేయాలి, రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తారు ఇప్పుడు ఎందుకంటే అతనికి ఏమైపోయింది, ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి మంచి సహకారం అందిస్తున్నారు, ఇంకొక పక్క అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవన్నీ తెస్తున్నారు, ఇంకా కొత్త కొత్త పథకాలు కూడా తీసుకొస్తున్నారు. దానికి యువతగా తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం చేయాలి, మనకి ఈ విధంగా ఎట్లా మచ్చ పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో తన సెల్ఫ్ గోల్ తానే వేసుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గత 5 సంవత్సరాలు చూసిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు నువ్వు మళ్ళీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ గురించి కూడా మాట్లాడారు. యోగా డే కోసం 200 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి వృధా చేశారు. ఈ 200 కోట్లు పెట్టి నేను కట్టినటువంటి ప్యాలెస్ ప్రపంచంలో ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఉండొచ్చు ఉంచి దాన్ని ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ టాపిక్ ఇవాళ నేరమయ రాజకీయాల గురించి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, భవిష్యత్ తరాలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది డెఫినెట్గా మీరు అడిగిన దాని మీద చాలా డీటెయిల్గా ఇంకో రోజు డిస్కషన్ చేసుకుందాం. ఇవాళ నేరమయ రాజకీయాల మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద వీఆర్ హియర్. ఈ రాష్ట్రంలో భవిష్యత్ తరాలకి నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. గొడ్డలి పార్టీ అకృత్యాలను వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మా మీద ఉంది. కాబట్టి చాలా కేటగారికల్గా దానికి సంబంధించి పూర్తి వివరాలను వేయాలి అనేటువంటి ఆలోచనలకు వచ్చాం. ఎందుకనంటే భవిష్యత్ తరాలకు నిజాలు తెలియకుండా పోతాయి. నిజమేనేమో స్వాతంత్ర సమరయోధులు అనుకునేటువంటి పరిస్థితులు రాకూడదు అనేటువంటి దానికి ప్రధాన లక్ష్యం. మీరు అడిగిన వాటి మీద తర్వాత